కూకట్పల్లి సహస్ర కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కోర్టు అనుమతితో బాలుని విచారించారు. దొంగతనం కోసం వచ్చి హత్య చేసినట్టుగా కాదని చెప్పి పోలీసులు విచారణలో వెల్లడైంది. బ్యాట్ కోసమే సహస్ర ఇంట్లోకి ఆ బాలుడు ప్రవేశించాడు. సహస్ర అరవటంతో భయపడి కత్తితో దాడి చేశాడు. దొంగతనం కోసం వచ్చి చేసిన హత్య కాదని వెల్లడైంది. ఆవేశంలో జరిగిన కేసుగా పోలీసులు దీన్ని నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన కూకట్పల్లి సహస్ర హత్య కేసులో ఇప్పుడు ఒక కొత్త మలుపు కనిపిస్తోంది. మొదట ఇది కేవలం ఒక దొంగతనం కోసమే జరిగినటువంటి హత్య అని భావించిన పోలీసులు లోతైన విచారణ చేశారు. దిమ్మదిరిగే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ కేసులో నిందితుడైన మైనర్ బాలుడు తానే ఈ దారుణానికి ఒడిగట్టానని ఒప్పుకున్నాడు. కానీ దాని వెనుక ఉన్న కారణాలు మాత్రం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తున్నాయి. విషయం ఏంటంటే, కొన్ని రోజుల క్రితం కూకట్పల్లిలో 12 ఏళ్ల బాలిక సహస్రను దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. మొదట ఈ హత్యను ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ చేశాడని, దొంగతనం కోసమే చేశాడని భావించారు. కానీ పోలీసులు జరిపిన విచారణలో కీలకమైనటువంటి ఆధారాలు లభించాయి. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలతో పోలీసులు ఒక మైనర్ బాలుడిని నిందితుడిగా గుర్తించారు. ఆ బాలుడు సహస్ర పక్కింట్లో ఉండేవాడే. పోలీసులు ప్రశ్నించినప్పుడు క్రికెట్ బ్యాట్ దొంగిలించడానికి ఇంట్లోకి వెళ్ళానని, అడ్డొచ్చినందుకు సహస్రను పొడిచి చంపానని ఆ బాలుడు తెలిపాడు. కానీ పోలీసులు ఈ విషయాన్ని పూర్తిగా నమ్మలా. ఈ కేసు వెనుక ఇంకేదో కారణం ఉంది అని గట్టిగా అనుమానించారు. ఈ కేసులో పోలీసులు చాలా పకడ్బందీగా ముందుకెళ్లారు. మైనర్ కావడంతో కోర్టు అనుమతితోనే విచారణ జరపాలని నిర్ణయించుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు కూకట్పల్లి ఏసీపీ ఇన్స్పెక్టర్లతో పాటు 2 ప్రభుత్వ ఉపాధ్యాయులు నిందితుడి తల్లి సమక్షంలోనే విచారణ జరిపారు. సైదాబాద్లోని జువైనల్ హోంలో ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బాలుడిని కస్టడీలోకి తీసుకుని క్షుణ్ణంగా ప్రశ్నించారు. ఈ విచారణలో బాలుడు కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపెట్టాడు. ఆ విచారణలో ఆ బాలుడు మాట్లాడుతూ, తాను క్రికెట్ బ్యాట్ కోసమే వచ్చాను, క్రికెట్ బ్యాట్ను దొంగిలించడం కోసం వెళ్ళిన మాట నిజం అని అతను ఒప్పుకున్నాడు. ఆ సమయంలో సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె తనను చూసి గట్టిగా అరిచింది. ఈ విషయం ఎక్కడ బయట వ్యక్తులకు తెలుస్తుంది? కింద ఉన్నటువంటి ఫ్లాట్స్ వాళ్ళు కావచ్చు, పక్కింట్లో వాళ్ళకి ఆమె గట్టిగా అరవటంతో అరవద్దని చెప్పి నేను హెచ్చరించాను. అయినప్పటికీ ఆమె అరుస్తూనే ఉంది. ఒక్కసారిగా నాకు భయం వేసింది, ఆవేశం వచ్చింది. అందుకే నేను వెంట తెచ్చుకున్నటువంటి ఆ కత్తితో పొడి చేశానని చెప్పి పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. దొరికిపోయాను అన్న ఆందోళనతో ఆ క్షణంలో ఏం చేయాలో తెలియక తాను పక్కనే పెట్టుకున్నటువంటి కత్తితో సహస్రను దారుణంగా పొడిచి చంపినట్టుగా విచారణలో ఒప్పుకున్నాడు. ఇది ముందుగా ప్లాన్ చేసుకున్న హత్య కాదు, నేను చంపాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళలేదు, ఆమెను చంపటం కోసం మాత్రమే నేను ఆ ఇంట్లోకి వెళ్ళలేదు అని చెప్పి పోలీసుల విచారణలో అతను మాట్లాడాడు. ఈ కేసులో బాలుడు వెల్లడించిన ఈ సమాచారాన్ని పోలీసులు మొత్తం కూడా రికార్డు చేశారు. త్వరలో ఈ నివేదికను కోర్టుకు సమర్పించబోతున్నారు. కోర్టు ఈ కేసుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మొత్తం విచారణలో పోలీసులు, ఇన్స్పెక్టర్లు, అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు వీళ్ళందరి సమక్షంలో విచారించినటువంటి సందర్భంగా మొత్తం ఆ రోజు ఏం జరిగింది, ఉదయం నుంచి ఈ ఘటన చేసే వరకు, ఆ తర్వాత ఏ విధంగా ఇంటికి వెళ్ళాడు, ఏం చేశాడు, మొత్తం కూడా పూసగుచ్చినట్లు పోలీసులకి వెల్లడించాడు. నేను వెంట కత్తి తీసుకెళ్ళాను వాస్తవమే, కానీ నేను బ్యాట్ కోసం వెళ్ళాను. ఆ బ్యాట్ అంటే నాకు చాలా ఇష్టం, నేను రెగ్యులర్గా క్రికెట్ ఆడుతూ ఉంటాను ఫ్రెండ్స్తో. ఆ బ్యాట్ కోసం వెళ్ళాను. ఆ బ్యాట్ తీసుకొని వస్తున్న క్రమంలో సహస్ర నన్ను చూసింది, గట్టిగా అరిచింది. నన్ను కింద ఉన్నటువంటి వాళ్ళతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగిద్దామని చెప్పి గట్టిగా అరుస్తూ నా చొక్కా పట్టుకుంది. వెంటనే నేను నాతో పాటు తెచ్చుకున్నటువంటి ఆ కత్తితో ఏం చేయాలో నాకు తెలియలేదు. ఒక్కసారిగా మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది నేను దొంగతనానికి వచ్చినట్టుగా, బ్యాట్ కోసం వచ్చినట్టుగా. ఇక బయట వ్యక్తులకు తెలిసిపోతే ఆ ఆందోళనతోనే, ఆ భయంతోనే నేను ఈ విధంగా దాడి చేశాను, కత్తితో పొడిచాను. అసలు ఆ టైంలో నేనేం చేస్తున్నా కూడా నాకు తెలియలేదు. ఆ విధంగా కత్తితో పొడి చేసి నేను వెంటనే ఆ కత్తి అక్కడ కడిగేసి వెళ్ళిపోయాను, మా ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత రక్తపు మరకలు ఉన్నటువంటి నా ప్యాంట్ షర్ట్ను కూడా తీసేసి వాషింగ్ మిషన్లో వేశాను. తర్వాత యథావిధిగా అప్పుడే నేను పెంచుకున్నటువంటి ఒక జంతువుని
అక్కడ తీసుకెళ్ళాను కుందెల్ని. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్సు అది చనిపోయిందని చెప్పారు. నేను ఆ బాధలో ఉన్నా, ఆందోళనలో ఉన్నా, చాలా బాధపడిపోయాను. ఆ తర్వాత పోలీసులు వచ్చి విచారణ చేస్తున్న సమయంలో పోలీసులతో కూడా నేను మాట్లాడాను. ఈ విషయం నేను దాచిపెట్టాను. దీన్ని కూడా అంగీకరించాడు. సో మొత్తం ఏ విధంగా ఆ 2-3 రోజులు ఏమేం చేశాడు, ఈ విషయాన్ని దాచిపెట్టేసి ఎవరికీ తెలియకుండా యథావిధిగా స్కూల్కి వెళ్ళటం, రావటం. నా తల్లి నన్ను అడిగింది, ఇది నువ్వు కానీ చేసావేంటని చెప్పి. కానీ నేను చేయలేదు, నా మీద మీకు నమ్మకం లేదా? ఇవన్నీ కూడా ఈ ఘటన తర్వాత బయట ఏం చేశాడు, ఇంట్లో ఎలాంటి డిస్కషన్స్ జరిగాయి అన్నీ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ నేను చంపటం కోసం మాత్రం వెళ్ళలేదు, బ్యాటు కోసం వెళ్ళి సహస్ర అరిచింది కాబట్టి పొడిచి చంపానని కూడా చాలా స్పష్టంగా విచారణలో ఒప్పుకున్న పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా రికార్డ్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అతని స్టేట్మెంటు, సంపాదించినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా పోలీసులు కోర్టులో పెట్టబోతున్నారు. మరి జడ్జి గారు ఏం డెసిషన్ తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది.